వెల్కమ్ బ్యాక్. వాళ్ల మధ్య సంబంధం బెడిసికొట్టిందని ప్రచారం చేశారు. రేపో మాపో విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం చేశారు. మతం విషయమే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిందని చెప్పుకున్నారు. జాత్యహంకారం విడదీసిందని కోడై కూశారు. సోషల్ మీడియా ట్రోల్స్, డివోర్స్ రూమర్స్, జాత్యహంకార వ్యాఖ్యలు, మత వివాదాలు ఒకటి కాదు రెండు కాదు వరుసగా వాన్స్ కుటుంబాన్ని అనేక అంశాలు చుట్టుముట్టాయి. అలాంటి సమయంలో ఒక్క ప్రకటనతో ఆ రూమర్స్ అన్నిటికీ కూడా తుడిచిపెట్టేసి గుడ్ న్యూస్ వచ్చింది. డివోర్స్ అంటూ ప్రచారం జరిగిన కుటుంబంలో విడాకులు కాదు 4వ సంతానం రాబోతుంది. అయితే ఇది కేవలం కుటుంబానికి సంబంధించిన శుభవార్త మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో వాన్స్ దంపతులపై సాగిన ప్రచారానికి గట్టి సమాధానం కూడా. కొన్ని నెలల క్రితం టర్నింగ్ పాయింట్ USA కార్యక్రమంలో వెడ్డింగ్ రింగ్ లేకుండా కనిపించింది ఉషా చిలుకూరి. అదే సమయంలో ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ పై వాన్స్ వ్యాఖ్యలు ఇవన్నీ కలిసి విడాకులు దగ్గరలోనేనా అనే ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి. సోషల్ మీడియా కోర్టులో తీర్పులు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు అదే వాన్స్ కుటుంబం ఆ రూమర్స్కు ఫుల్ స్టాప్ పెడుతూ మరో వ్యక్తి తమ జీవితాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే వాన్స్ దంపతులు సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్ అయ్యారు? డివోర్స్ రూమర్స్ ఎలా మొదలయ్యాయి? వాటికి ఈ గుడ్ న్యూస్ ఎలా బ్రేక్ వేసింది? వ్యక్తిగత తుఫాన్ల మధ్య కూడా కుటుంబాన్ని బలంగా కాపాడుకున్న వాన్స్ కథ ఏంటి? వాచ్ దిస్. సోషల్ మీడియా వేదికగా జేడీ వాన్స్, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ జూలై చివరిలో పండంటి మగబిడ్డ తమ జీవితంలోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే జేడీ వాన్స్ దంపతులకు ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే 3 పిల్లలున్నారు. ఇక ఇప్పుడు 4వ సంతానం తమ కుటుంబంలోకి రాబోతోందంటూ ప్రకటించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఇటీవలి రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత దాడుల మధ్య ఈ గుడ్ న్యూస్ వాన్స్ కుటుంబానికి ఊరట కలిగించే అంశంగా మారింది. నిజానికి శుభవార్తకు ముందు జేడీ వాన్స్ వ్యక్తిగత జీవితం తీవ్రంగా సోషల్ మీడియా ట్రోల్కు గురైంది. USA కార్యక్రమంలో ఎరికా కిర్క్తో వాన్స్ చేసిన భావోద్వేగ హగ్ వీడియోలు వైరల్ కావడంతో అంతర్జాతీయ మీడియాతో పాటుగా నేషనల్ మీడియాలో వాన్స్ వైవాహిక జీవితంలో చీలిక అంటూ కథనాలు మొదలయ్యాయి. అదే సమయంలో కొన్ని కార్యక్రమాల్లో ఉషా వాన్స్ వెడ్డింగ్ రింగ్ లేకుండా కనిపించడం ఆధారంగా చేసుకుని డివోర్స్ రూమర్స్ మరింతగా బలపడ్డాయి. అంతేకాదు ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ పై వాన్స్ చేసిన వ్యాఖ్యలు వక్రీకరిస్తూ మత విభేదాలే దంపతుల మధ్య దూరానికి కారణమనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ రూమర్స్ అన్నింటినీ వాన్స్ స్వయంగా ఖండించారు. తన భార్య తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని, ఆమెనే తన బెస్ట్ ఫ్రెండ్ అని స్పష్టం చేశారు. భిన్న మతాల నేపథ్యం ఉన్న పరస్పర గౌరవం, ప్రేమతోటే తమ కుటుంబం ముందుకు సాగుతోందన్నారు. ఇప్పుడు 4వ సంతానం రాబోతుందనే ప్రకటనతో విడాకుల ప్రచారానికి పూర్తి స్థాయిలో బ్రేక్ పడ్డట్టయింది. డివోర్స్ రూమర్స్ తో పాటుగా ఉషా వాన్స్ పై జరిగిన జాత్యహంకార వ్యాఖ్యలు కూడా అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తాయి. భారత సంతతికి చెందిన హిందూ మహిళైన ఉషాను లక్ష్యంగా చేసుకుని జాతి, చర్మం రంగు, వంశం పేరుతో కొందరు దూషణలకు పాల్పడ్డారు. దీనిపై జేడీ వాన్స్ తీవ్రంగా స్పందించారు. జాత్యహంకార దూషణలు తన దృష్టిలో అసహ్యకరమైన చర్యలను స్పష్టం చేశారు. దూషణ చేసేవారు ఎలాంటి వారైనా సరే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తన భార్యపై దాడి చేస్తే అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, రాజకీయ నాయకుడైనా, అధికారంలో ఉన్న వ్యక్తి అయినా సహించేదే లేదని తేల్చి చెప్పారు. వ్యక్తులు వారి వంశం ఆధారంగా కాకుండా వారి వ్యక్తిత్వం ఆధారంగా అంచనా వేయాలని సూచించారు. భారత సంతతి శ్వేతజాతి కలయికలో పుట్టిన తన పిల్లలు కూడా ఇలాంటి వివక్ష విధానాల వల్ల నష్టపోతున్నారని వాన్స్ అన్నారు. ఇక ఓహియోలో మిడిల్ టౌన్ లో జన్మించిన జేడీ వాన్స్ సాధారణ నేపథ్యం నుంచి అమెరికా ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఏల్ లా స్కూల్లో చదువుకున్న ఆయన హిల్ బిల్లీ ఎలిజీ అనే ఆత్మకథతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అదే ప్రయాణంలో ఏల్లోనే ఉషా చిలుకూరిని కలుసుకుని ప్రేమలో పడ్డారు. 2014లో వీరిద్దరూ హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టాక కుటుంబ విలువలు, జనాభా తగ్గుదలపై వాన్స్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో జనాభా పెరగాలంటూ బహిరంగంగా చెప్పిన వాన్స్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో అదే సందేశం ప్రతిబింబిస్తున్నారు. మొత్తానికి డివోర్స్ రూమర్స్, జాత్యహంకార విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ అన్నీ దాటుకుని తమ బంధం బీటలు వారలేదు, పదిలింగానే ఉందని స్పష్టం చేశారు వాన్స్ దంపతులు.
కుటుంబమే తమ అసలైన బలమని మరోసారి నిరూపించారు. మరో స్టోరీ చూద్దాం. దేశం ఎంత వేగంగా కదులుతుందో అంత వేగంగా అభివృద్ధి చెందుతోందని